ఇలా ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడివేడిగా ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా. నాకైతే మాత్రం చాలా ఇష్టము. ఇంకా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఓకేనా? చూసేవాళ్ళు అసలు వీడియోలు ఎవరు చాలా చూడటం లేదు, చూడండి అమ్మా. ఓకేనా? ఈ కర్రీ అయితే అంత సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో నేనైతే మీకు చూపిస్తాను. ఓకే, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే అంత హైఫై ఏం కాదండి. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టము, అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏంటనుకుంటున్నారా? బీరకాయ పొట్టుదండి. నాకు బీరకాయ కర్రీ కంటే పొట్టుతో చేసిన కర్రీ ఎక్కువ ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, అందులోకి పచ్చిమిర్చి వేసుకుంటే. దానికోసం అయితే 2 బీరకాయలు పొట్టు తీస్తే ఇలా పొట్టు వెళ్ళింది కదా, పడేయకుండా ఇలాగే పెట్టుకున్నాను. నాకు ఇష్టం అని చెప్పేసి నిన్నటిది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు కట్ చేశాను. ఇంకా దీనికోసం ఒక ఉల్లిపాయ మీడియం సైజుది కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఇవి సన్నగా ఉన్నాయి, ఇవి కూడా ఒక 5-6 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ వరకు ఇదేంటిది పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కానివ్వండి, అలా లేకపోతే దాని ప్లేస్లో శనగపప్పు కానివ్వండి, ఏది వేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఇది ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారము. ఇది మసాలా కారం. మసాలా కారం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు దీనికోసం. అయితే టేస్ట్ అయితే బాగుంటుంది పొట్టుది. కొందరైతే పచ్చడి చేస్తుంటారు కదా, నాకు పచ్చడి కన్నా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి కర్రీ చేసుకుంటేనే చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను. ఇంకా స్టవ్ మీద అయితే బాండీలో ఆయిల్ ఆల్రెడీ పోసి పెట్టాను నేను. అంటే ఇందులో 1-2 పాపడాలు ఫ్రై చేసిన అనమాట. ఇంకా అదే ఆయిల్ ఎందుకు తీసేయడం అని అట్లనే పెట్టిన. ఇంకా దీనికోసం ఇక్కడ తీసుకున్న పెసరపప్పు, తర్వాత జీలకర్ర ఆవాలు ఇందులో వేసుకుందాం. ఇవి కొంచెం చిటపటలాడాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం ఎక్కువ వేసినా కానీ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై కావాలి, మరి ఎక్కువ ఎర్రగా ఫ్రై కానవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. దీంతో పాటుగా బీరపొట్టు కూడా బాగా ఫ్రై కావాలి కదా, అందుకని ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న కరివేపాకు ఇందులో వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఘాటు తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం మసాలా కారం కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు బీరపొట్టును ఇందులో వేసుకుందాం. అంటే కొంతమంది అనుకోవచ్చు బీరపొట్టుతో కూర ఏంటి అసలు అని. చాలామంది ఇష్టపడకపోవచ్చు, నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మగ్గితేనే బాగుంటుంది. బీరపొట్టు కూడా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇందులో వేసుకుందాం. మామూలుగా అయితే ఒక 3-4 ఎల్లిపాయలు పచ్చపక్క దంపేస్తే బాగుంటుంది. కాకపోతే నాకు ఈ కారంలో ఎక్కువ ఎల్లిపాయలు వేసి తయారు చేసింది అన్నమాట, కాబట్టి నేను ఇంకా ఎల్లిపాయ అనేది వేయటం లేదు. ఈ 3 ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు ఈ కారాన్ని కూడా అందులో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత దీన్ని మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఉట్టి బీరపొట్టు అలాగే ఫ్రై చేస్తే కనుక కసకస ఉంటుంది తినేటప్పుడు, కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసి ఇలా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పులుపు కావాలనుకుంటే ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకోవచ్చు, బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు బీరపొట్టు కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఒకరికి నచ్చితే అందరికీ నచ్చాలని ఏం లేదు. అంటే ఎవరైనా ఇలా ఇష్టం ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకొని చూడండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకోండి,
ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ కర్రీ అయితే. చూసిండ్రు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అమ్మా, కమెంట్ రాయండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కర్రీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు అన్నం తినేస్తాను. మార్నింగ్ నుంచి అయితే తినలేదు, తినాలనిపించక. ఓకేనా? థ్యాంక్ యూ.